నిజానికి దాదాపుగా ఈ తల్లిదండ్రులు నిర్మించిన నిర్మాణంలో వీళ్ళు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ నిర్మాణాలని వాడుకుంటున్నారు. వీళ్ళు చేసిన నిర్మాణాలని చిటికెలో పేక మేడలాగా కూల్చేస్తున్నారు. ఎంతసేపు పని? ఇలాంటి ఒక అపవాదు పడిన తరువాత ఆ రాజకీయ పార్టీ నాయకుడు చేసుకున్న నిర్మాణం పేక మేడలా కూలిపోవడానికి ఎంతసేపు పని? నిమిషాల్లో పని. అంటే ఈ పుత్రరత్నాలు, ఈ పుత్రికా రత్నాలు ఏం చేస్తున్నారో ఏంటో అనేది ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎలా ఉంటారు. నిజానికి ప్రజా సమస్యలు ప్రతిరోజు ప్రతి క్షణం దినదిన గండంగానే ఉంటుంది. అంత ఈజీ కాదు. మనం కూడా చాలా ఆరోపణ చేస్తూ ఉంటాం. రాజకీయ పార్టీ నాయకులు విచ్చలవిడితనాలు లేదంటే వాళ్ళు చేసే అకృత్యాల మీద నేను ఫైట్ చేస్తూ ఉంటాను, అందరం మాట్లాడతాం. బట్ ఒక ప్రజా నాయకులుగా మారాలి అంటే, ప్రజల సమస్యల మీద ఒక లీడర్గా మారాలి అంటే అంత ఈజీ అయితే కాదు. నిజానికి ఒక కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం ఎంత కష్టమో అలాంటిది ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ వీళ్ళందరికీ. మరి వీళ్ళు అటు సమాజాన్ని చూసుకుంటూ వెళితే వీళ్ళ పిల్లలు ఇలా గాలికి అవుతున్నారు. కనీసం వీళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసే బాధ్యత తల్లులో లేదంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దలో ఎవరో తీసుకోవాలి. బట్ ఎంతమంది తీసుకుంటున్నారు? తీసుకున్నా సరే ఎంతమంది పిల్లలు వాళ్ళ మాటలు వింటున్నారు? ఇలా ఇష్టం వచ్చినట్టుగా తయారైన ఈ పుత్రరత్నాలు, పుత్రికా రత్నాలు సమాజానికి నిజానికి చేటిది.